డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్, నేను అనుశ్రీ. డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి మంగళవారం విడుదలైన కవిత ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు కవితకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పూల వర్షం కురిపించారు. తన కోసం వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. నందినగర్లోని కవిత నివాసం వద్ద కోలాహలం కనిపించింది. ఆమె ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. కవిత రాగానే పూల వర్షం కురిపించారు, టపాసులు పేల్చారు. కవిత కుటుంబ సభ్యులు ఎదురుగా వచ్చి ఆమెకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇటు తన నివాసం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. ఐదు నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవితకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గుమ్మంలోనే హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు. తల్లి శోభ, కేటీఆర్ భార్య శైలమాపాతు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులను పలకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. న్యాయం గెలిచే వరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటాల్లో బలంగా పాల్గొనున్నట్లుగా తెలిపారు. ఈ అక్రమ కేసులన్నిటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. అల్టిమేట్ గా ఏ తప్పు నేను అడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటిలోంచి కూడా బయటకొస్తాననేటటువంటి విశ్వాసం వస్తున్నాను. థ్యాంక్ యూ. హైడ్రా దూకుడు పెంచిన వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితమన్నారు సీఎం రేవంత్. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీ అన్నారు. అక్రమ భవనాల్ని కూల్చేస్తామన్నారు సీఎం రేవంత్. కేటీఆర్ ఫామ్ హౌస్ కు సర్పంచ్ అనుమతి ఇచ్చుంటున్నారని, సర్పంచ్ కు అనుమతినిచ్చే అధికారం ఉండదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులది అక్రమ కట్టడాలుంటే ఆధారాలు చూపాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు చేపడుతున్నట్లుగా సీఎం రేవంత్ వెల్లడించారు. కవిత బెయిల్పై సీఎం రేవంత్ స్పందించారు. సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి 15 నెలలు పట్టిందని, కేజ్రీవాల్కు ఇప్పటి వరకు బెయిల్ రాలేదన్నారు. కానీ కవితకు బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం మేరకే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. 8 సీట్లలో బీజేపీ గెలవటానికి మాజీ మంత్రి హరీష్ రావు పనిచేశారని ఆరోపించారు. జన్వాడలో ఫిరంగి నాలాపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్త సర్వే రెండో రోజు కొనసాగింది. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సంయుక్త సర్వే నిర్వహించిన అధికారులు రిపోర్టును తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫిరంగి నాలాకు సంబంధించిన వివరాలు సేకరించేందుకే అధికారులు ఈ సర్వేను చేపట్టినట్లుగా అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో 60 ఫీట్ల వెడల్పుతో ఫిరంగి నాలా ఉందని స్థానికులు చెప్తుండగా ఇప్పుడు ఎంత మేరకు నాలా కబ్జా అయిందో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. నాలా బఫర్ జోన్ ఎంతవరకు ఉందో సర్వేలో గుర్తిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలపై స్టే విధించింది. 7 రోజుల పాటు స్టే విధించింది. 7 రోజుల్లోగా తహసీల్దార్ను కలిసి వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. వాదనల తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని తహసీల్దార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలవరం నిధుల కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది.
పోలవరం ఫేజ్ 1 నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 12,157 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 నిధుల కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. కేంద్ర మంత్రులను కలిసి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో 12,900 కోట్ల విడుదలకు గతంలో నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి గత ఏడాది జూన్ 5న ప్రకటన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. ఎన్నికల ముంగిట నిధుల్ని చంద్రబాబు అడ్డుకోవడంతో బ్రేక్ పడింది. బీజేపీకి పొత్తు రాయబారం పంపడంతో కేంద్రం నిధుల్ని పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు అవే నిధులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. పోలవరంపై చంద్రబాబు మళ్లీ అబద్ధాలు చెప్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పోలవరంలో ఏ పని సరిగా జరగలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయన్నారు. వైఎస్ జగన్ కృషి వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1కు నిధులు వచ్చాయన్నారు అంబటి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన వీళ్ళందరూ కలిశారో ఇవన్నీ ఇప్పుడు క్యాబినెట్లో పెట్టమాకండి, మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి క్యాబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంతా కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే దీన్ని క్యాబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా నిర్ణయించింది. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏపీలో చంద్రబాబు మరోసారి ఫిరాయింపులకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎరవేస్తున్నారు. డబ్బులు, కాంట్రాక్టులు ఆశ చూపిస్తూ వారిని చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాజీనామా చేశాక ఆ పదవులు తన వారికి ఇచ్చుకునేందుకు బాబు చేస్తున్న కుట్రలు బయటపడుతున్నాయి. రాజ్యసభలో జీరో అయిన టీడీపీ తన ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులకు గాలం వేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటు మండలిలోనూ టీడీపీ ఎమ్మెల్సీల బలం తక్కువగా ఉండడంతో బలం పెంచుకునేందుకు ఈ ఫిరాయింపులకు తెగబడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ నేతలని చేర్చుకోమని బాబు ప్రగల్భాలు పలికిన బాబు ఇప్పుడు వరుసగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో 151 సీట్లు సొంతంగా సాధించిన వైఎస్ జగన్ ఏ రోజు ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదు. మండలిలో బలం లేకపోయినా అనైతిక రాజకీయాలు చేయలేదు. నాడు రాజ్యసభ సభ్యుల్ని ప్రలోభపెట్టలేదు. కానీ ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలున్న తన నైజం బయటపెట్టుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఎపిసోడ్, ఓటుకు నోటు ఎపిసోడ్లలోనూ అడ్డంగా దొరికినా తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదాయన. మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపుల కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గతంలో చాలా మంది పార్టీని వీడి వెళ్లారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. ఎదుటి పార్టీ వ్యక్తులను ఎత్తుకుపోవటమే చంద్రబాబు రాజకీయం అన్నారు. చాలా మంది వెళ్ళారుగా, ఇవాళ కాదు, ఇవాళ సంగతి నువ్వు చెప్తున్నావు. మేము 2014లో ఓడిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? వెళ్ళినోడు ఎవడన్నా బాగుపడ్డారా బాబు చెప్పండి ప్లీజ్. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్యారెక్టర్లు బాగొట్టుకున్నారు, కానీ ఎవరైనా బాగుపడ్డారా? అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన రాజకీయం ఇదయ్యా. ఎదుటోటి దొడ్డవాళ్ళని ఎత్తుకుపోవటమే. ఏదో ఒక విధంగా ఆశ చూపించో, డబ్బులు చూపించో ఎత్తుకుపోవటమే ఆయనకి కావాల్సింది. రాజకీయం అంతకన్నా ఏముంది? ఆయన చేసిన రాజకీయాలు మొత్తం చూడండి. పార్టీ ఫిరాయింపులేగా, ఎక్కడోడిని అక్కడనే, అక్కడోడిని ఇక్కడిని. అప్పుడు 23 మందిని తీసుకెళ్లారు. పాప రవి ఒక్కడు మిగిలాడు, అంతేగా. ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తాను వైఎస్ఆర్సీపీలో విధేయత, అంకితభావంతో పనిచేస్తున్నానని అన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తని, ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. మా నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు. తాను పార్టీ వీడుతున్నట్లుగా ఒక వర్గం మీడియా చేస్తూ ఉన్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తాను వైఎస్ఆర్సీపీలో విధేయత, అంకిత భావంతో పనిచేస్తున్నానన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తనని, ఎప్పటికీ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. తన నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు. తాను పార్టీ వీడుతున్నట్లుగా ఒక వర్గం మీడియా చేస్తూ ఉన్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని మండిపడ్డారు. ప్రతిపాటి భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు కేక్ కట్ చేయటం ఏంటి అని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సీఐతో క్షమాపణలు చెప్పించుకుంటారా అని నిలదీశారు మేరుగు నాగార్జున. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది. చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం, అలాగే నిజాన్ని నిర్భయంగా అనంతపురంలో ఒక సిఐ గారు చెబితే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జేసీ అస్మిత్ రెడ్డి ఆ సిఐ గారిని వీడియో కాల్లో నువ్వు ఎందుకు చెప్పావు అని క్షమాపణ చెప్పించినటువంటి తీరు. అనంతపురం ఎస్పీని కలిశారు తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి. నిన్న తాడిపత్రిలో జరిగిన ఘటనను వివరించారు. తాడిపత్రి ఘటనలో తన తప్పు లేదన్నారు. ఎమ్మెల్యేతో తాను దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ ఎస్టీ కేసును ఆ పరిధిలోని అంశం కాదని డీఎస్పీ విచారణ చేస్తారని అస్మిత్ రెడ్డితో చెప్పానని తెలిపారు. తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నా ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. తన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే అన్నారు. మేము తప్పు ఉందని అనుకుంటున్నారు సార్, మీరు మేము తప్పు ఉంది అని అనుకుంటున్నారు. దీంట్లో ఇది తీసుకున్నా కూడా ఓకే అంటే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్, సారీ చెప్తే వెళ్ళిపోతా ఉన్నాను. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 అవర్స్ వెయిట్ చేస్తాను. ఇక్కడ ఎన్నో డ్యూటీ పెట్టి మీరు ఎక్కడ తరగతులు ఇన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు. ఇష్యూస్ రాలేదు అక్కడ. తాడిపత్రి ఘటనపై డీజీపీ తిరుమలరావు స్పందించారు. ఇసుక లారీల వ్యవహారంలో ఘటన జరిగిందని సీఐ క్షమాపణ చెప్పినట్లుగా వీడియో చూశానన్నారు. పోలీస్ డ్రెస్ వేసుకున్నాక కొన్ని నిబంధనలు పాటించాలని, తప్పు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ. శాండ్ లారీలు సీజ్ చేసి పట్టుకొని చెప్పి వాళ్ళని కేసు పెట్టమని చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే మాకు ఎవరు కూడాను, ఇందాక మీకు చెప్పాను, ప్రజలందరికీ జవాబుదారీతనంగా ఉంటాం. అది ఎప్పుడు ఆ మాట కట్టబడి ఉండలేదు. అది ప్రజలందరూ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు, వారందరూ కూడాను చెప్పిన దాన్ని మేము చూసి ఏది కరెక్ట్ అయితే చేస్తాం. అంతవరకే కానీ మీరు చేయకపోతే మేము వచ్చి ఇక్కడ కూర్చుంటాము అని చెప్పేసి, లేకపోతే ఇళ్ల మీద పోయి దోషం చేస్తే అది చూస్తూ ఉపేక్షించాం. ఏ పార్టీ అయినా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ ఆ విధంగా చేయడం జరుగుతుంది. పార్టీ వారు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఎవరు తప్పు చేస్తారో దాన్ని ఉపేక్షించాం. దీనికి సంబంధించి ఆలోచించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి ఈవీఎం బ్యాటరీ వెరిఫికేషన్కు జిల్లా అధికారులు అంగీకరించలేదు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఈవీఎం బ్యాటరీ వినియోగం, పోలింగ్ కౌంటింగ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కోసం ఈసీకి దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మాక్ పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఏజెంట్ వివరణ అడగగా దానికి ఇంకా సమీకరించలేదని, కొద్ది రోజుల తర్వాత అందజేస్తామని అధికారులు చెప్పారు. బెల్లాన కోరిన అంశాలను అధికారులు ఇవ్వకపోవడంతో మాక్ పోలింగ్కు వైఎస్ఆర్సీపీ అంగీకరించలేదు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ రెచ్చగొట్టే చర్యలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. జిల్లాలో టీడీపీ చెత్త రాజకీయాలపై ఎస్పీకి వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కడప చరిత్రలో కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన. సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము, మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. బషీర్బాగ్ కాల్పులకు 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో అమరులకు నివాళులర్పించారు వామపక్ష నేతలు. నాడు చంద్రబాబు ప్రభుత్వ చర్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిందని విమర్శించారు. నాటి ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు వామపక్ష నేతలు. చంద్రబాబు సీఎంగా ఉండగా పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ కలిపి 2000 సంవత్సరం ఆగస్టు 28న చలో హైదరాబాద్ పేరుతో విద్యుత్ ఉద్యమాన్ని నిర్వహించారు. పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు సీఎం చంద్రబాబు.
పోలీసుల కాల్పుల్లో 3 అమరులయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. నాటి పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఆనాటి పోరాట ఫలితంగా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వాలు వెనకడుగు వేశాయన్నారు. ఇప్పుడు ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విధానం తీసుకొచ్చేందుకు యత్నిస్తోందని, అదే జరిగితే మరో విద్యుత్ పోరాటం తప్పదని హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పెంచిన ఛార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయన్నారు. ఆందోళనకారుల్ని చంద్రబాబు గుర్రాలతో తొక్కించి కాల్చి చంపారని ఆరోపించారు కూనంనేని సాంబశివరావు. ఆనాడు ఇదో పెద్ద మరుభూమిగా ఈ ప్రాంతం అంతా తయారైంది. అప్పుడు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విపరీతంగా పెంచడం, ఆ పెంచిన క్రమంలో పేద వర్గాలపైన ఇల్లు లేని భారాలను మోపటం ఇవన్నీ జరిగింది. ఆ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రత్యేకంగా సిపిఐ, సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళనలు పిలిపివ్వటం, తర్వాత కాంగ్రెస్ కూడా దత్తకలవటం జరిగింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, మెగా బ్రదర్స్ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశారు. లేకపోతే డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే అల్లు అర్జున్ సినిమాను గన్నవరంలో ఆడకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో. లేకపోతే ఈ 40 గ్రామాల్లో, ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు ఒక కామెడీ యాక్టర్వే, నువ్వేదో హీరో అని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటీలోని కేఎంకే మెస్ను డిఎంహెచ్ఓ షర్మిష్ఠ నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. కిచెన్ ఆహారం వండే విధానంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు విరిగిపోయిన పాలతో పెరుగు అందించడంపై మండిపడ్డారు. కిచెన్లోని వంట పాత్రలు, దోశల పెనం కడిగి ఎన్ని రోజులైందో అంటూ అసహనం వ్యక్తం చేశారు. మెస్ నిర్వాహకులకు, ట్రిపుల్ ఐటీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు అధికారులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితుల సంఖ్య 86కు చేరింది. హాస్టల్లో అపరిశుభ్ర వాతావరణమే కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలుషిత ఆహారం, తాగునీరు కారణంగా నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ కనీసం బెడ్ సదుపాయం కూడా లేకపోవడంతో నేలపైనే పరుపులు వేసి చికిత్స అందిస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మరోసారి డయేరియా విజృంభించింది. ఇటీవల గురుకులంలో 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. నెల రోజుల గడవకు ముందే మరోసారి కలుషిత ఆహారం తిని 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ గీతావాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు గురుకులం వద్దకు చేరుకుని అస్వస్థత గల కారణాలపై విచారణ చేపట్టారు. ఎలకలు కరిచి 5గురు విద్యార్థులు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తామరపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ విద్యార్థినులకు నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. రెసిడెన్షియల్ కళాశాల భవనంలో డార్మిటరీలో రాత్రి విద్యార్థులు నిద్రిస్తూ ఉన్న సమయంలో ఎలకలు కరిచాయి. భయంతో స్టూడెంట్స్ పరుగులు తీశారు. ఆ తర్వాత స్టూడెంట్స్ను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కేలే యాదయ్యకు సొంత పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తమైంది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదయ్య రాకను చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భరత్ వర్గీయులు జీర్ణించుకోవడం లేదు. అందులో భాగంగా షాబాద్ ఎంపీడీఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేను భరత్ వర్గీయులు అడ్డుకున్నారు.
తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ నిలదీశారు. కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్ తో దాడి చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.51 లక్షలు కాగా అవుట్ఫ్లో 1.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. దీంతో 16 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1.78 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ ఎస్ఎల్బీసీ కాలువలకు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 కాగా ప్రస్తుతం 590 అడుగులుగా ఉంది. జాతీయ వార్తా వివరాలకు వెళదాం. పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం 28,602 కోట్లు ఖర్చు చేయనుంది మోదీ సర్కార్. వీటి ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏపీలో కొప్పర్తి, ఓర్వకలలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. బీజేపీ పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను మూయించి ఆందోళన చేపట్టాయి కాషాయ శ్రేణులు. బీజేపీ తృణమూల్ వర్గాల మధ్య ఘర్షణలతో పలుచోట్ల ఉద్రిక్తతలు రాజుకున్నాయి. బంద్ కారణంగా ప్రజా రవాణా స్తంభించింది. నిరసనకారులు ట్రాకులపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీజేపీ బంద్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికే విపక్షాల ఆందోళన అంటూ మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. ఈ రోజును అత్యాచార బాధితురాలకి అంకితం ఇస్తున్నట్లుగా చెప్పారు. సిబిఐకి కేసు అప్పగించి 16 రోజులవుతోందని, మరి న్యాయం ఎక్కడని ప్రశ్నించారు. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గాంధీనగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, మోర్బీ సహా పలు నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజధాని గాంధీనగర్లో రోడ్లపై అడుగుల మేర నీళ్లు నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. రాజకీయ అనిశ్చితి, అల్లర్లతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి కలకలాన్ని రేపింది. బెంగాలీ టీవీ ఛానల్ గాజీకి చెందిన జర్నలిస్ట్ రుహ్మానా సారా మృతదేహం సరస్సులో దొరికింది. ఆమెది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సారా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త తెలిపారు. మంగళవారం రాత్రి సారా తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. చావుతో సమానమైన జీవితాన్ని గడపడం కంటే మరణించడం ఉత్తమం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానం విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన రేపుతోంది. దాదాపుగా 70,000 మంది ఫారిన్ స్టూడెంట్స్ భవిష్యత్ ప్రమాదంలో పడింది. దీంతో పెద్ద సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నారు. తమను బలవంతంగా వెనక్కి పంపుతారనే ఆందోళనలతో నిరసనకు దిగారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంప్ ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహిస్తున్నారు.
सभी की है। तो मेरा बताने का अभी ये आपकी पहली लड़ाई होगी, हम ऑलरेडी लड़ रहे हैं अपनी लड़ाई जो है, तो आपको 3 तारीख को हम బంగారం ధరల విషయానికి వద్దాం. దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గి 66,720 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 72,840 రూపాయలుగా ఉంది. చెన్నై, ముంబై, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మాత్రం గోల్డ్ రేట్ కాస్త అధికంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 67,300 రూపాయలు, 24 క్యారెట్ల ధర 73,400 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 600 రూపాయలు పెరిగి 93,500గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడే ట్రేడ్ లో రికార్డు స్థాయిలో 25,130 పాయింట్లకు చేరిన నిఫ్టీ చివరకు 35 పాయింట్లు పెరిగి 25,052 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే సెన్సెక్స్ కేవలం 74 పాయింట్లు లాభపడి 81,886 దగ్గర క్లోజ్ అయింది. ఐటీ షేర్లు కాస్త లాభాలు ట్రేడ్ అవ్వగా మారుతి సుజుకి ఇండియా, అదాని ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టపోయాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ అదరగొట్టారు. టాప్ 10లో 3 భారత బ్యాట్స్మెన్ చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్స్తో 6వ స్థానం నిలవగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ 7వ ర్యాంకు చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 8వ ప్లేస్ దక్కించుకున్నాడు. అయితే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏకంగా 6 స్థానాలు దిగజారాడు. గతంలో 3వ స్థానంలో ఉన్న బాబర్ ఈసారి 9వ ప్లేస్కు పడిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.